హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గోడపాటి. గైస్ ప్రీవియస్‌గా 2 డేస్ నుంచి అయితే నేను జావా ఫుల్ స్టాక్ కోర్స్ నుంచి క్లాస్ 1, క్లాస్ 2 వీడియోస్ అయితే రిలీజ్ చేశాను. సో, ఫస్ట్ క్లాస్‌లో వచ్చేసరికి వాట్ ఈస్ జావా గురించయితే చెప్పాను. అండ్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఎక్లిప్స్ అండ్ జేడీకే అండ్ పాత్ ఎన్వైర్న్‌మెంట్ పాత్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ 2 వీడియోస్‌లో అయితే చేశాను. ఇదొచ్చేసరికి క్లాస్ 3 ఫ్యూచర్స్ ఆఫ్ జావా. సో, జావా యొక్క ఫ్యూచర్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. సో గైస్ వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ నుంచి డెఫినెట్‌గా ఫుల్ స్టాక్ జావా ప్రతీదీ ఫ్రంట్ అండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ మొత్తం 3 గురించి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో ట్రస్ట్ మీ గైస్, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. సో మనం ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే జావా గురించి అందరికీ తెలిసిందే. జావా అనేది ఒక పోర్టబుల్ అండ్ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దీంట్లో జావాలో మనకి ఫ్యూచర్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో మంచి కీ రోల్స్ అయితే పోషిస్తాయి ఇవి. సో మనం ఆ కీ రోల్స్, ఆ ఫ్యూచర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే సింపుల్, సెకండ్‌గా చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండ్ థర్డ్ పోర్టబుల్, ఫోర్త్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అండ్ ఫిఫ్త్ సెక్యూర్డ్ అండ్ సిక్స్త్ రాబస్ట్ అండ్ సెవెంత్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అండ్ ఎయిత్ ఇంటర్ప్రిటెడ్ అండ్ నైన్త్ పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్, 10th మల్టీ థ్రెడెడ్, 11th డిస్ట్రిబ్యూటెడ్ అండ్ 12th డైనమిక్. సో ఇవి వచ్చేసరికి మనకి జావా యొక్క ఫ్యూచర్స్ మాట. సో మనకి ఫ్యూచర్‌లో ఫస్ట్‌గా చూసుకునేది సింపుల్. సింపుల్ అంటే ఏంటి అంటే మనకందరికీ తెలిసిందే, మనకి జావాలో సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటది. అండ్ మనం అర్థం చేసుకునేలాగా ఉంటది. అకార్డింగ్ టు ద సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే జావా ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు. సో మనం ప్రీవియస్‌గా ఎక్కడైనా మీరు లైక్ ఎవరైనా ఇన్‌స్టిట్యూట్స్‌లో కోచింగ్ తీసుకునే ముందు మనకి ఫస్ట్‌గా సి ట్రైనింగ్ అనేది ఇస్తారు అప్ టు బేసిక్స్ దాకా. బికాస్ ఆఫ్ ది రీజన్ సి సి మనకి ఎంత వస్తే జావా కూడా అంత త్వరగా జావా అనేది కూడా వచ్చేస్తది. ఎందుకంటే జావా సింటాక్స్ ఈస్ బేస్డ్ ఆన్ సి. ఈజియర్ ప్రోగ్రామర్ టు లెర్న్ ఆఫ్టర్ సి ప్లస్ ప్లస్. సో ఈజీగా అయితే మనం సి వస్తే మనకి జావా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అండ్ చాలా ఈజీగా ఉంటది సింటాక్స్ అనేది. అండ్ మనకి ఏంటి అంటే మెయిన్‌గా కొన్ని కాంప్లికేటెడ్ ఈ ఫ్యూచర్స్‌ని దీంట్లో నుంచి తీసేసారు. ఎక్స్‌ప్లిట్ పాయింటర్స్ అండ్ ఆపరేటర్స్ ఓవర్‌లోడింగ్‌ని. అండ్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి అన్‌రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో మనం డిలీట్ చేయకుండా డైరెక్ట్ అది గార్బేజ్ కలెక్టర్‌కి ఆటోమేటిక్‌గా గార్బేజ్ కలెక్టర్‌లోకి అయితే వెళ్ళిపోతాయి కలెక్షన్‌లోకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దెర్ ఈస్ నో నీడ్ టు రిమూవ్ ద అన్‌రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ బికాస్ దెర్ ఈస్ ఎన్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఇన్ జావా. సో జావాలో ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే అందరికీ తెలిసిందే ఊప్. ఊప్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్‌క్యాప్సులేషన్. సో వీటి గురించి అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో అయితే పక్కాగా తెలుసుకుంటాం. సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఎందుకు అంటామంటే సో మేము ఇందాక ప్రీవియస్‌గా వీడియోస్‌లో చెప్పే ముందు జావా అనేది మనం ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ వరా అంటాము. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. జావా కోడ్ ఏంటి అంటే మనం మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ విండోస్ గానీ, లైనక్స్ గానీ, సోలారిస్ గానీ, మ్యాక్ ఓఎస్ గానీ. సో బికాస్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ జావా కోడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డయాగ్రామ్‌లో జావా కోడ్ అంటే మనం నార్మల్ మన సోర్స్ కోడ్ అనేది ఇస్తాము. సో జావా కంపైలర్ ఏం చేస్తదంటే దాన్ని బైట్ కోడ్‌లో కన్వర్ట్ చేసి జేవీఎంకి అయితే ఇస్తది. జేవీఎం మీన్స్ జావా విర్చువల్ మిషన్. సో అండ్ దట్ టూ నెక్స్ట్ వచ్చేసరికి మనం దాక్కొని మన విండోస్ గానీ, లైనక్స్ గానీ, మ్యాక్‌లో గానీ దేంట్లో అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్యూర్డ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి చెప్పాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్ అని లైక్ ఫినాన్స్ సెక్టర్స్ ఆర్ కంపెనీస్ అండ్ మన యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ, సో స్టేట్ బ్యాంక్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి జావాని యూజ్ చేస్తాయి. బికాస్ ఆఫ్ ది రీజన్ జావా అనేది హై అండ్ సెక్యూరిటీ ఉంటది. అండ్ వైరస్ ఫ్రీ సిస్టమ్స్. సో అది మనకి చాలా బావుంటది. అండ్ నో ఎక్స్‌ప్లిట్ పాయింటర్. జావా ప్రోగ్రామ్ రన్ ఇన్సైడ్ ఎ విర్చువల్ మిషన్ శాండ్‌బాక్స్. సో మనకి చాలా సెక్యూర్‌గా ఉంటది కాబట్టి జావా అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ రోబస్ట్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ మీనింగ్‌లో స్ట్రాంగ్ అని మీనింగ్ మాట. జావా ఈస్ ఎ రోబస్ట్. ఇట్ యూజెస్ ఎ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ గురించి మనం రోబస్ట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ జావా ప్రొవైడ్స్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ విచ్ రన్స్ ఇన్ ద జావా విర్చువల్ మిషన్ జేవీఎం. సో మనకి మీరు ఇది గురించి తెలుసుకోవాలంటే హీప్ ఏరియా, స్టాక్ ఏరియా, జావా స్టాక్ ఏరియా అని చెప్పేసి ఉంటది. సో ఆ వీడియో చెప్పినప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏంటి అంటే జస్ట్ డిపెండ్స్ అపాన్ ఫ్యూచర్స్ మాట. సో సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి కదా అవి ఫిక్స్డ్. ఇన్ సి ప్రోగ్రామ్‌లో చూసుకున్నట్లయితే 2 బైట్ ఆఫ్ మెమరీ, 32 బైట్, 4 బైట్, 64 బైట్ అని అంటాం కదా! సో దాన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోర్టబుల్ ఏంటి అంటే ఈజీ టు క్యారీ బైట్ కోడ్ ప్లాట్‌ఫార్మ్ ఇట్స్ రిక్వైర్ ది ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్. జావా అనేది చాలా హై పర్ఫార్మెన్స్ ఉంటది కంపేర్డ్ టు ద పైథాన్.
సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ థ్రెడెడ్. సో మల్టీ థ్రెడెడ్ ఏంటి అంటే ఎగ్జిక్యూట్ కాన్కరెంట్లీ వీ క్యాన్ రైట్ ద జావా ప్రోగ్రామ్ డీల్. లైక్ మల్టీ థ్రెడింగ్ ఎక్కడ యూస్ చేస్తామంటే కామన్ మెమరీ ఏరియాస్ థ్రెడ్స్ లైక్ మల్టీమీడియాకి వెబ్ అప్లికేషన్స్ అప్పుడు మల్టీ థ్రెడ్స్ అనేవి యూస్ చేస్తాము. డైనమిక్ అంటే జావా ఈజ్ ద డైనమిక్ లాంగ్వేజ్. ఇట్ సపోర్ట్స్ ద డైనమిక్ లోడింగ్ క్లాసెస్ని జావా అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో క్లాసెస్ ఆర్ లోడెడ్ ఆన్ డిమాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ సి ప్లస్ ప్లస్. సో గాయ్స్ నేను టుడే అయితే ఫ్యూచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఏంటి అంటే ఎవరైతే నా వీడియో చూస్తారో సో మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే సో గాయ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెఫినెట్గా మీకు 100కి 100% యూజ్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ గాయ్స్, ఆల్ ది బెస్ట్.